నమస్తే ఫ్రెండ్స్. గత 3 నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలో 9 మంది రైతుల ఆత్మహత్య. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది రైతులు బలవన్మరణం చెందారు. దానికి కారణం అధిక రసాయనిక ఎరువులు వాడకం, పెట్టుబడుల భారం, అప్పుల బాధ తీర్చలేక ఆ కుటుంబాలు ఏమై ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు, నేను మనం ఏం చేయలేమా? ప్రతి ఎన్ఆర్ఐ ఒక ఊరు దత్తత తీసుకోవచ్చు. ప్రతి పట్టణవాసుడు ఒక రైతుకు బాధ్యత తీసుకోవచ్చు. తీసుకుంటే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. రైతే రాజు అంటాం మరి. రాజే లేకపోతే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఓ పట్టణ వాసుల్లారా, యువకుల్లారా, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ టెక్కీల్లారా, వీకెండ్ పార్టీలు, పబ్‌లు, టూర్స్ మానేయండి కొన్ని రోజులు. రైతుల దగ్గరికి రండి, గ్రామాలకు రండి, వాళ్ళతో మాట్లాడండి. మీరున్నారని భరోసా ఇవ్వండి చాలు. ఏ రైతు చేయి చాపి ఏమీ అడగడు. అతనికి కావాల్సింది భరోసా. ఒక చిన్న మార్పుతో ఎంత గొప్ప సక్సెస్ వచ్చిందో మీకు చెప్తాను ఫ్రెండ్స్ స్టోరీ. ఒక ఎన్ఆర్ఐ రాంబాబు గారు, వారి ఫ్రెండ్ నరేందర్ గారు ఇద్దరూ కలిసి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ స్వంత డబ్బులతోని 250 రైతు కుటుంబాలను, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను కాపాడగలిగారు. ఇద్దరు 250 కుటుంబాలను కాపాడగలిగితే 1,00,00,000 మంది హైదరాబాద్‌లో కూర్చొనున్నారు పట్టణవాసులు. వాళ్ళు ఎంతమందిని కాపాడొచ్చు ఫ్రెండ్స్? దీనికి పరిష్కారం ఒకటే, గో ఆధారిత వ్యవసాయము. పెట్టుబడి లేని వ్యవసాయము. గోవులు ఎప్పుడైతే రక్షించబడతాయో ఏ కుటుంబం గూడా ఆత్మహత్య చేసుకోదు. అప్పుల పాలు కారు. కాబట్టి మనందరం కలిసి తిరిగి గ్రామాలను కాపాడుకుందాం.